చాలా దైవికంగా కొద్ది నిమిషాలు నడిపించబడదాం. ఇర్మియా గ్రంథం 18వ అధ్యాయం మొదటి వచనం నుంచి కొన్ని మాటలు చదువుతున్నాం. యెహోవా యొద్ద నుండి ఇర్మియాకు ప్రత్యక్షమైన వాక్కు, నీవు లేచి కుమ్మరి ఇంటికి పోము, అక్కడ నా మాటలు నీకు తెలియచేయుదును. నేను కుమ్మరి ఇంటికి వెళ్ళగా వారు తమ సారె మీద పని చేయించు ఉండేది. కుమ్మరి జిగట మంటితో చేయుచున్న కుండ వాని చేతిలో విడిపోగా ఆ జిగటమందు మరలా తీసుకుని కుమ్మరి తనకు యుక్తమైనట్టుగా దానితో మరి ఒక కుండను చేశాను. అంతటా యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలాగ సెలవిచ్చెను, ఇశ్రాయేలు వారలారా, ఈ కుమ్మరి మంటికి చేసినట్లు నేను మీకు చెయ్యలేదా? ఇదే యెహోవా వాక్కు. జిగటి మన్ను కుమ్మరి చేతిలో ఉన్నట్లుగా ఇశ్రాయేలు వారలారా, మీరందరూ నా చేతిలో ఉన్నారు. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని నామానికి మహిమ. దేవుని ఆరాధించడానికి కొంచెం యాక్టివ్గా ఉండడానికి సిద్ధపడదాం. ఎందుకంటే మనం నిరుత్సాహంగా ఉండదు. మన దేవుడు గొప్పవాడు, శక్తివంతుడు, కృప చూపేవాడు కనుక మనం కూడా కొంచెం ఉజ్జీవంగా ఉందాం. దేవుడు ఒక వాగ్దానం ఇచ్చినప్పుడు దాన్ని సొంతం చేసుకుందాం. దేవుడు ఒక వాక్యం ఇచ్చినప్పుడు దాన్ని మన సొంతం, అంటే అది నా సొత్తు, నాకు దేవుడు ఇచ్చాడు. ఈ రోజు మనం ఇక్కడికి వచ్చాము అంటే, ఇక్కడికి నడిపించబడ్డాము అంటే దేవుడే మనల్ని నడిపించాడు, దేవుడే మనల్ని ఏర్పరచుకున్నాడు, దేవుడే మనల్ని నిండుకున్నాడు. కాబట్టి ప్రతి దీవెన మన సొంతం, ప్రతి ఆశీర్వాదం మన సొంతం. ప్రతిరోజు వస్తున్న ప్రవచనాలైనా వాగ్దానాలైనా ఇవన్నీ కూడా ఇక్కడ ఇర్మియాతో మాట్లాడుతున్న దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. చాలా మంది బైబిల్ ఇది గత కాలంలో జరిగిందని అనుకుంటూ ఉంటారు, కానీ గత కాలంలో తన భక్తులతో మాట్లాడిన దేవుడే ఈ కాలంలో నీతో మాట్లాడుతున్నాడు. నువ్వు వాటిని సొంతం చేసుకుంటే, వాటిని స్వీకరిస్తే నీవు ధన్యుడు, నీకు మేలు దేవుడు చేయబోతున్నాడు. కాబట్టి దేవుడు బిడ్డలు ఇక్కడ ఇర్మియాతో దేవుడు ఏం మాట్లాడుతున్నాడు అంటే, నీవు ఎక్కడికి వెళ్ళాలి అంటే కుమ్మరి దగ్గరికి వెళ్ళు. ఎందుకు వెళ్ళాలి కుమ్మరి దగ్గరికి? కుమ్మరి దగ్గరికి వెళ్ళాల్సిన పని ఏంటి? దేవుడు అంటున్నాడు, నీవు కుమ్మరి దగ్గరికి వెళ్తే నేను నీతో మాట్లాడతా, దానిని చూపించి నేను నీకు మాట్లాడతా. ఈ రోజున క్రైస్తవులుగా, దేవుని బిడ్డలుగా దేవుడు చెప్పింది మనం చేయడానికి సిద్ధపడాలి. దేవుడు చెప్పినట్టు చేస్తే మనం ఏది అడుగుతామో అది దేవుడు మనకు సహాయం చేయడానికి దేవుడు ముందుకు వస్తాడు. ఈ రోజుల్లో దేవుడు చెప్పింది మనం చెయ్యం, దేవుడు రమ్మన్న చోటికి మనం రాలేం. మనం ఎప్పుడు మన సొంత ఆలోచనలు, మన సొంత నిర్ణయాలు, సొంత వేలో వెళ్ళిపోతూ దేవుడు నాకేం చేయలేదు అనే సాక్ష్యాలు చాలా మంది చెప్తూ ఉంటారు. నాకు కార్యం జరగలా, నాకు మేలు చేయలా, దేవుడు నన్ను పట్టించుకోడు, నాకేమీ జరగదు అనే మాటలు చెప్తూ ఉంటారు. కానీ దేవుడు అంటున్నాడు, నీవు కుమ్మరి దగ్గరకు వెళ్ళిపోవాలి. ఈ రోజుల్లో మనందరూ దేవుని ఎదుగు వచ్చేయాలి. ఎందుకంటే నీ జీవితాన్ని బాగు చేసేవాడు ఆయనే, నిన్ను చక్క పెట్టేవాడు ఆయనే, నిన్ను పనికొచ్చే పాత్రగా చేయవాడు ఆయనే. అందుకనే ఇక్కడ ఇర్మియాతో అంటున్న దేవుడే నీతో ఏమని సెలవిస్తున్నాడంటే, నీవు కుమ్మరి దగ్గరకు వచ్చేయాలి, నీవు దేవుని చేతిలో వచ్చేయాలి, నీవు దేవుని సన్నిధిలో వచ్చేయాలి. దేవుడు ఎక్కడ ఉంటున్నాడో అక్కడ నీవుంటే అప్పుడు ఆయన నీ దగ్గరకు వస్తాడు. దేవుడికంటూ ఒక పద్ధతి ఉంటుంది, దేవుడికంటూ ఒక క్రమం ఉంటుంది, దేవుడికంటూ కొంచెం మంచి కొన్ని లక్షణాలు ఉంటాయి. చాలా మంది ఏమని సెలవిస్తారు, ఏమని చెప్తూ ఉంటారంటే, నన్ను చూడడా ఆయన, నా జీవితం ఏంటో తెలియదా, ఆయన నిజంగా దేవుడైతే నాకు మేలు చేయొచ్చు కదా, నిజంగా సర్వశక్తిమంతుడైతే, నిజంగా అందరికీ దేవుడైతే నా పరిస్థితి చూడడా, నేనేంటో తెలియదా, నా పనులేంటో తెలియదా, నేను ఎంత కష్టపడుతున్నానో తెలియదా, తెలుసా ఆయనకి. కానీ నీవు రాకుండా నీకు ఏంటో దేవునికి తెలుసు, నీవెంత నిర్లక్ష్యంగా దేవుని పట్ల వ్యవహరిస్తున్నావో దేవునికి తెలుసు. ఎంత నిర్లక్ష్యంగా తింటా త్రాగడం
చక్కగా పడుకోవడం, నీ పనులు నువ్వు చేసుకోవడం దేవుడికి తెలుసు. చాలా మంది ఏమంటారంటే దేవుని యొద్దకు వచ్చే వారిని దేవుడు ఎప్పుడు పిలిపిస్తాడు, జ్ఞాపకం చేసుకోవాలి. ఎందుకంటే ఇక్కడ ఇర్మియాతో దేవుడు అంటున్నాడు, నువ్వు కుమార్ దగ్గరకు వెళ్ళిపోవాలి, వెళ్ళకపోతే అతనికే నష్టం. దేవుడు సెలవిస్తున్న వాక్ అది. చాలా మంది నా స్థితి తెలియదా, నాకు ఎన్ని పనులు, ఆయనకి అన్నీ తెలుసు. నువ్వు చక్కగా లోకానికి ఎంత విలువిస్తున్నావో ఆయనకి తెలుసు, దేవుని మందిరానికి ఎంత విలువిస్తున్నావో ఆయనకి తెలుసు. లోకంలో, లోక ఫంక్షన్లో, లోక పార్టీస్లో, లోక వివాహంలో, లోకంలో ఎవరైనా ఏదైనా చేస్తున్నా ఎలా పరుగులు తీస్తావో దేవునికి తెలుసు. దేవుని పని అన్నా, దేవుని పరిచర్య అన్నా, సంఘం ఆరాధనలన్నా, దేవుడితో కలిసి నడవాలన్నా, దేవుని పరిచర్యలన్నా ఎంత పరుగులు పెడతావో కూడా దేవునికి తెలుసు. అవన్నీ చూసి 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 దేవుడు నీ పట్ల దిగుతాడు, నీకు అద్భుతం చేస్తాడు. అందుకని ఇక్కడ దేవుని ఇర్మియాతో ఏమంటున్నాడంటే, నువ్వు ఖచ్చితంగా కుమార్ దగ్గరకు వెళ్ళాల్సిందే. అక్కడికి వెళితే నేను నీతో మాట్లాడతా. వెంటనే ఇర్మియా కుమ్మరి యొద్దకు వెళ్ళినప్పుడు ఆ కుమ్మరి ఏం చేస్తున్నాడంటే, ఒక మట్టిని ముద్దగా తీసుకొని దానిని కుండగా తయారు చేయడానికి అక్కడ చక్కగా మట్టి ముద్దను కుండగా తయారు చేస్తున్నాడు. కానీ ఆ మట్టి ముద్ద తన చేతిలో విడిపోయినట్టుగా మనం చూస్తున్నాం. ఈ రోజుల్లో దేవాది దేవుడు మనల్ని ఎంతో చక్కగా రూపొందించాడు కదా. ఒక చక్కగా మంచి అవయవాలు ఇచ్చాడు. నీకు 2 కాళ్ళు, 2 చేతులు, 2 కళ్ళు, ఇంత మంచి హైట్, వెయిట్ అన్నీ ఇచ్చాడు. ఇంకా తినడానికి, త్రాగడానికి, చక్కగా క్షేమంగా ఉండడానికి. ఎంతో మందికి ఎన్నో లేకపోయినా మనకు మాత్రం గుండె ఇచ్చాడు. లోపల అన్ని అవయవాలు, నర్వస్ సిస్టమ్ అంతా చక్కగా పనిచేసే విధంగా, నీ లోపల ఉన్న బ్లడ్ సర్క్యులేషన్ అంతా ఎక్కడ ఏ లోపం లేకుండా, నీ హార్ట్ బీట్ కానీ, నీ లంగ్స్ కానీ, లోపల ఉన్న సమస్తం కూడా ఎముకలు, నరములు ఎక్కడ ఉండాలో సమస్తం దేవుడు చక్కగా నిన్ను నిర్మించాడు. చక్కగా ఒక మంచి పాత్రగా దేవుడు నిన్ను తయారు చేశాడు. ఎంత మంచిగా నిన్ను తయారు చేస్తే, ఒక మంచి పాత్రగా నిన్ను తయారు చేస్తే, ఈ రోజు నువ్వేం చేస్తున్నావు అంటే విడిపోతున్నావు, దేవుడి నుంచి దూరం అయిపోతున్నావు. అందుకని ఇర్మియాని కుమార్ దగ్గర తీసుకొచ్చి, చూడు మట్టి ముద్దగా చేసి ఒక మంచి కుండను తయారు చేస్తే, ఆ చేతిలో కుమార్ చేతి నుంచి మట్టి ముద్ద విడిపోయింది, దూరం అయిపోయింది. మరలా ఆ కుమ్మరి తన చేతితో మట్టి ముద్దను తీసుకొని యుక్తమైన పాత్రను తయారు చేయడానికి సిద్ధపడుతున్నాడు. ఈ రోజుల్లో క్రైస్తవులుగా, దేవుని బిడ్డలుగా, నీవు దేవుని దగ్గర ఉండవలసిన నీవు, దేవుని చేత తయారు చేయబడిన నీవు, దేవునిలో ఉండవలసిన నీవు, దేవుని పరిచర్యలో ఉండవలసిన నీవు, దైవజనులకు ఒక మంచి సహకారిగా ఉండవలసిన నీవు ఈ రోజుల్లో విడిపోయావు, తప్పిపోయావు, తొలగిపోయావు, పాడైపోయావు. ఈ రోజుల్లో చాలా మంది అంటారు, నేను దేవుని బిడ్డని, దేవుని చేత నిర్మించబడ్డాను, నేను దేవుని పోలిక చొప్పున ఈ భూమి మీదకి వచ్చానని చెప్తారు. నీవు దేవుని నుండి విడిపోయావు కాబట్టి రాముడికి అలవాటు పడిపోయావు కదా. నీవు దేవుడి నుంచి దూరం అయిపోయావు కాబట్టి సినిమాలు, సీరియల్. నీకు దేవునికి దగ్గరగా ఉంటే ఎప్పుడు ఆరాధన, ఎప్పుడు ప్రార్థన, ఎప్పుడు స్తుతించడం, దేవునికి అది చేయాలి, ఇది చేయాలి, ఇది కొనాలి, అది కొనాలి, మీటింగ్స్ అన్న, ప్రార్థనలన్నా, బయటికి వెళ్ళాలన్నా, అనేకులకు స్వస్థత, అనేకులకు విడుదల. ఒక దేవుని పని అంటే హిందూ పడతారు. వీళ్ళు దేవుని చేతిలో ఉన్నవాళ్ళు, వీళ్ళు అనేకులకు ఉపయోగపడతారు. వీళ్ళని దేవుడు అనేకులకు ఉపయోగకరంగా దేవుడే మార్చి మారుతాడు. ఈ రోజు కొంతమంది దేవుడి విడిచిపెట్టడానికి గల కారణం ఏంటంటే, వారిని ఎంత సమకూర్చినా దేవుని యొద్దకు రాదు. వారికి లోపం ఎక్కువ. దేవుడన్నా, దేవుని పనన్నా, దేవుడితో సహకరించే ఏదైనా వాళ్ళు నష్టంగా పరిగణిస్తారు. మనకేమొచ్చింది, మనమేం చేస్తాం? దేవుడి పరిచర్యలో ఉంటే నీకు కాళ్ళు ఇచ్చింది, దేవుడికి ఉపయోగపడతామని ఇచ్చాడు. కాళ్ళు తీసి కొంచెం ఒక 2 రోజులు మంచం మీద పెడితే దేవుడు ఏంటో తెలిసింది చాలా మంది కదా. నీకు 2 చేతులు ఇచ్చింది, చక్కగా దేవుని మందిరంలోకి వచ్చి చప్పట్ల ద్వారా, పరిచర్య ద్వారా దేవునికి ఏదో ఒక రీతిగా ఉపయోగపడతావనే, దేవుని నామానికి మహిమ తెస్తావనే ఆరోగ్యం ఇచ్చి అభిషేకించిన వాడు దేవాది దేవుడు. నీకు మాటలు ఇచ్చాడు, నోరు ఇచ్చాడు, జ్ఞానం ఇచ్చాడు. నీకు లోకం తెలుసు, వాళ్ళ హృదయం తెలుసు, వీళ్ళ హృదయం తెలుసు, వాళ్ళ మాటలు తెలుసు, వీళ్ళ మాటలు తెలుసు. నీకు ఎప్పుడు ఏం మాట్లాడాలో తెలుసు, ఎవరికి ఎలా మాట్లాడాలో తెలుసు, ఎవరిని బాధ పెట్టాలో తెలుసు, ఎవరిని పొంగదీయాలో తెలుసు, ఎవరికి విరోధంగా లేవాలో నీకు అన్నీ తెలుసు. కానీ
నీకేం తెలియదంటే దేవుడిలో ఉండాలా, దేవుని పరిచర్యలో ఉండాలి, దేవునికి సహకరించే మంచి పాత్రగా ఉండాలన్న ఉద్దేశం నీకు లేదు కాబట్టి ఈ రోజులో విడిపోతున్నారు చాలా మంది. అందుకని దేవుడు అంటున్నాడు, నీకు అద్భుతం జరగాలి అంటే, నీవు కోరుకున్నట్లు నీకు అవ్వాలి అంటే, నీవు అడిగేవి నీకు జరగాలి అంటే, నీవు ఖచ్చితంగా ఈ కుమారి యొద్దకు రావాల్సిందే. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుడి నామానికి మహిమ. జాగ్రత్త, జీవితం విలువైనది, దాన్ని అందంగా మలుచుకునే బాధ్యత నీదే. నీలో నుంచి ప్రేరణ లేకుండా దేవుడు ఏమీ చేయలేడు. లాజరు, చనిపోయిన లాజర్ని బ్రతికించాలి అంటే దేవాది దేవుడు ఏం చెప్తాడు? ముందు ఆ సమాధికి అడ్డుగా ఉన్న రాయిని తొలగించమన్నాడా లేదా? మీరు రాయి తొలగించండి, నేను లాజర్ని లేపుతా. మీరు తొలగించకపోతే నేనేం చేయలేదు కదా. ఇంకేమన్నాడు? కుండలో నీరు పోయండి, వాటిని నేను ద్రాక్షారసముగా మారుస్తాను. నీళ్లు పోయాల్సిన బాధ్యత ఎవరిది? మనది. మీరు నా ఎక్కడికి తీసుకుని రండి, నేను ఆకాశపు వాక్యులు విప్పి మీకు విస్తారమైన దీవెనలు కుమ్మరిస్తాను కదా. మీరు ఇవ్వండి, మీరు సమృద్ధిగా తింటారు. మీరు ఇచ్చుకొని ఇంకా సమృద్ధిగా ఆశీర్వదించబడతారు. మనం ఇవ్వకుండా దీవెన ఉండదు, దేవుని వద్దకు రాకుండా ఆశీర్వాదం ఉండదు. మన ప్రేరణ లేకుండా, మన ప్రేరణ లేకుండా దేవుడు ఏది కూడా చెయ్యడు, చాలలేడు. ఎందుకంటే మందిరానికి వచ్చే అంత ఆసక్తి నీకు లేనప్పుడు, మందిరానికి వచ్చి దేవుడిని స్తుతించే అంత నీకు లేనప్పుడు, అంత ఆలోచన నీకు లేనప్పుడు, దేవుడు కూడా కొన్ని పాత్రలను విడిచిపెట్టేస్తాడు. అవి పగిలిపోయి పాడైపోయి మట్టిలో కలిసిపోవడం తప్పించి ఎవరికి ఉపయోగం లేకుండా అయిపోతుంది. దేవుడు బిడ్డరా, కొంతమంది ఏం చెప్తారంటే, ఎందుకు దేవుడికి దూరం అయిపోయారు అని అడిగితే వాళ్ళు ఏమని చెప్తారంటే, అమ్మో నాకు ఎన్ని కష్టాలో తెలుసా, ఎన్ని బాధలో తెలుసా, ఎన్ని పనులో తెలుసా. ఎవరికి పనులు లేవు కదా, ఎవరికి కష్టాలు లేవు, ఎవరికి బాధలు లేవు కదా. కొంతమంది ఈ డైలాగులు చెప్తా ఉంటారు. అంటే వాళ్ళకి దేవుడి దగ్గరకు వచ్చి దేవుడి దగ్గర ఉండి స్తుతించేంత లేదు వాళ్ళకి. కానీ ఎవరైనా బాగా దేవుడిలో ఉన్న వాళ్ళు దీవించబడితే వాళ్ళకి ఈర్ష్య లోపల నుంచి ఒకటేసారి బయటకు వచ్చేస్తాడు. ఒక స్పిరిట్ అనమాట. ఈర్ష్య కాదు మనం పడాల్సింది, అసూయ కాదు మనం పడాల్సింది. మనం పడాల్సింది ఏంటంటే దేవుడి సన్నిధిలో సాగిలపడి, దేవా ఒక మంచి పాత్రగా నన్ను తయారు చేయి, నీ చేతిలోనే ఉంటాం, నీ చేతిలోనే దీవించబడాలి, నీ చేతుల మీదుగానే ఆశీర్వదించబడాలి, నీ చేతుల మీదుగానే నా పాత్రంతా మహిమతో నింపబడాలి, నేను అనేకులకు ఉపయోగపడాలి. గట్టిగా చెప్పబడదా సంతోషంగా దేవునికి మహిమ. ఎందుకంటే నీలో ప్రేరణ లేనప్పుడు, నీలో అవిశ్వాసం లేనప్పుడు నీకే కార్యం కూడా ఉండదు, ఏ ఘనత కూడా ఉండదు, ఏ పేరు కూడా నీకు రాలేదు దేవుని బిడ్డలారా. అందుకనే ఈ రోజుల్లో నీ కష్టాలు, నీ బాధలు ఎవరికి అందరికీ ఉండేవి. కానీ ఎన్ని శ్రమలున్నా, ఎన్ని పోరాటాలున్నా, ఎన్ని వ్యతిరేకతలున్నా, ఎంత ఎదుర్కొంటున్నా, మనందరం దేవుడి సన్నిధిలో రావడం బట్టి దేవుడు మన గిన్నెలన్నీ, మన పాత్రలన్నీ అభిషేకించబోతున్నాడు. ఆనంద తైలముతో, సంతోష వస్త్రములతో, నూతన జీవంతో, నూతన కృపలతో దేవుడు మనల్ని నింపబోతున్నాడు. నమ్మితే గట్టిగా చెప్పండి సంతోషంగా. ఎందుకంటే చూచుచున్నవాడు నమ్మదగినవాడు, ఎక్కడికి నడిపించిన వాడు మనుషులు కాదు, మనల్ని పిలిచిన వాడు నమ్మదగినవాడు. ఎందుకంటే ఇక్కడ మనం ఎందుకు వచ్చామంటే దీవించబడడానికే వచ్చాం, ఆశీర్వదించబడడానికే వచ్చాం, అనేకులకు ఉపయోగపడడానికే వచ్చాం, అనేకులకు దీవెనకరంగా ఉండడానికే వచ్చాం. ఒక కుండ ఎంతమందికి ఉపయోగపడుతుందండి? చక్కగా కొండ, అందమైన కొండ తెచ్చుకుని దాంట్లో నీళ్లు నింపితే చక్కగా అందరూ, అది చల్లగా ఉంటుంది, అందరి కడుపు నింపుతా ఉంటుంది కదా, అందరికి త్రాగునీటిని ఇస్తుంది. ఈ రోజులో దేవుని చేతిలోకి వచ్చిన మనందరం, మనము చల్లగా ఉంటాం, మనము సంతోషంగా ఉంటాం, మనము దీవెనకరంగా ఉంటాం, మన వలన అనేకులకు దీవెనకరంగా ఈ రోజు దేవుని సన్నిధిలో దేవుడు మనల్ని అందరినీ నింపబోతున్నాడు. చెప్పండి. అందుకనే పరిశుద్ధ గ్రంథం నుంచి చూద్దాం. యెషయా గ్రంథం 58వ అధ్యాయం 12వ వచనం చదువుకుందాం. పూర్వకాలం నుండి పాడైపోయిన
స్థలములను నీ జనులు కట్టెదరు. అనేక తరముల క్రిందట పాడైపోయిన పునాదులను నీవు మరలా కట్టెదరు. ఈ కృపిచ్చాడు. ఎవరికి ఇచ్చాడు? పాడైన స్థలములను, పాడైన పురములను కట్టే అభిషేకాన్ని దేవుడు మనందరికి ఇచ్చునుగాక. ఎవరైతే ఇవి సొంతం చేసుకుంటారో వారి ద్వారా పాడైన జీవితాలు, పాడైన కుటుంబాలు దేవుడు మనకు మరలా తిరిగి ఇప్పించబోతున్నాడు. నీ ఆరోగ్యం పాడైందా? దేవుడు నీ వలన తిరిగి నూతన ఆరోగ్యం నీకు ఇవ్వబోతున్నాడు. నీ కుటుంబం పాడైపోయిందా? నీ కుటుంబంలోని జీవితాలు పాడైపోయాయా? నీ బిడ్డల జీవితాలు పాడైపోయాయా? నీవు నమ్మినట్లయితే, నీవు దేవుని చేతిలో ఉండగలిగితే నీ బిడ్డల జీవితాన్ని దేవుడు తిరిగి పునరుద్ధరించబోతున్నాడు ఆయన. ఎందుకంటే నీ కుటుంబంలో ఆర్థిక పరిస్థితులైనా, ఒకవేళ అనారోగ్య పరిస్థితులైనా, చదువు పరంగా, ఉద్యోగ పరంగా, వ్యాపార పరంగా, ఏ కుటుంబ భార్య భర్తలుగా కుటుంబ జీవితంలో ఒకవేళ మీరు పడిపోయినా, పాడైపోయినా, చెదరిపోయినా తిరిగి కట్టగలడు ఆయన, తిరిగి సమకూర్చగలడు. ఎవరికి అభిషేకం అంటే ఎవరు దేవుడి చేతిలో ఉంటారో, ఎవరు కుమ్మరి చేతిలో ఉంటారో, ఎవరు దేవుని యొద్దకు వస్తూ ఉంటారో వారి జీవితాన్ని దేవుడు దిద్దుతాడు అద్భుతంగా. ఇక్కడ కుమ్మరి మట్టిని తీసుకొని కుండ తయారు చేసుకుంటే ఆ కుండ విడిపోయినా మరలా మరలా కుమ్మరి ఆ మట్టిని తీసుకొని మరలా కుండను తయారు చేస్తున్నాడంట. మరలా మరలా రూపుదిద్దుతున్నాడు, మరలా మరలా సమకూరుస్తున్నాడు. ఈ రోజుల్లో దేవుడిలో ఉంటూనే పడిపోతూ, దేవుడి దగ్గర ఉంటూనే చెడిపోతూ, దేవుడిలో మరి సాగుతున్నట్లుగానే సాగుతూనే నిన్ను నీవు మోసపరుచుకుంటూ, నిన్ను నీవు పాడు చేసుకుంటూ, నిన్ను నీవు లోకానికి అప్పగించుకునే జీవితాలు చాలా మనం చూస్తూ ఉంటాం. కానీ దేవుడు మరలా మరలా కట్టడానికి దేవుడు తన చేతితో మనల్ని మరలా మరలా పిలుస్తూ ఉంటాడు. దేవుడి ద్వారా ఒక్క అద్భుతం మన జీవితాన్ని మార్చేస్తుందంటే, నీకు అద్భుతం జరగాలి అంటే, నీ గొప్ప కార్యాలు జరగాలి అంటే ఒక్క కార్యం చాలు. రాత్రికి రాత్రి దేవుడు తిప్పి రాయించేస్తాడు. ఆ కార్యం నీకు జరగాలి అంటే ఖచ్చితంగా దేవుని చేతిలోకి వచ్చేసేయాలి. మనందరం కూడా దేవుని చేతిలో ఎవరు ఉంటారో వారికి అద్భుతాలు చక్కగా మలుస్తాడు ఆయన, అందంగా రూపుదిద్దుతాడు. ఎన్నో జీవితాలండి ఈ రోజులో చాలా మందికి నెమ్మది లేదు, చాలా మంది ఒక ఆనందం లేదు, ఒక విచారం, ఒక దిగులు, ఒక అద్భుతమే చూడలేదు, కొంతమంది ఒక ఆశీర్వాదాన్ని చూడలేదు, ఒక దీవెనే ఉండదు. ఎప్పుడు అసూయ, ఎప్పుడు స్వార్థం, ఎప్పుడు ఒక వికారం అన్నమాట, ఎప్పుడు నిందించడం, ఎప్పుడు దూషించడం. వారిని చూస్తూ ఉంటే ఒక నరక వేదనలు గుర్తొచ్చేస్తూ ఉంటాయి. కారణం ఏంటంటే ఒక దీవెన లేకుండా, ఒక ఆశీర్వాదం లేకుండా, ఒక సంతోషం లేని జీవితాన్ని మనం చాలా చూస్తూ ఉంటాం. కారణం వారు దేవుడి నుంచి విడిపోయారు, వైదొలిగిపోయారు. వారు అనుకుంటున్నారు మేము దేవుణ్ణే స్తుతిస్తున్నామని అనుకుంటూ ఉన్నారు. కానీ ఈరోజు ఇర్మియాతో మాట్లాడిన దేవుడే మనతో మాట్లాడుతున్నాడు. నీవు దేవుని చేతిలో ఉన్నావా, విడిపోయావు? దేవుని చేతిలో వస్తూనే దేవుడి నిన్ను అందంగా రూపుదిద్దుతూ ఉండగా ఆయనకు అనుకూలంగా లేక అందమైన పాత్రను చూసి వేదన పడుతున్నావా? ఈ రోజుల్లో అద్భుతం, ఆశ్చర్యం, గొప్ప కార్యాలు ఎవరి జీవితంలో జరుగుతాయి అంటే, ఎవరిని దేవుడు అందరికీ దీవెనకరంగా మారుస్తాడు అంటే, అందరికీ ఆశీర్వాదకరంగా దేవుడు ఎవరిని లేవనెత్తుతాడు అంటే ఎవరైతే ఆయన చేతిలో ఉంటారో. కుమ్మరి చేతిలో మట్టిలా దేవుని చేతిలో ఎవరైతే ప్రతి దినం వారిని వారుగా ఇస్తూ ఉంటారో, షైన్ అయిపోతూ ఉంటారు వారి జీవితాలు. గొప్పగా ఆశీర్వదిస్తాడు, గొప్పగా దీవిస్తాడు. చూసేవారు కానీ ఆలోచించే వారికి కూడా ఇంత గొప్ప కార్యం ఎవరి వలన అంటే దేవాది దేవుని వల్లే కనుక. కట్టని పొడవులను, పాడైన స్థలములను, మీ కుటుంబాలను మీరే కట్టగలిగే కృప మీకు ఇస్తాడు. ఎప్పుడు అంటే దేవుని చేతిలో ఉన్నప్పుడే, దేవుని దగ్గర ఉన్నప్పుడే. పాడైన కుటుంబాలు, చేయి దాటిపోయిన జీవితాలు, అంటే గృహాలు లేని వారికి దేవుడు గృహాన్ని ఇవ్వగలుగుతాడు. ఎప్పుడంటే దేవుని చేతిలో ఉన్నప్పుడే. ఆర్థికంగా నష్టపోయేవారు,
ఆర్థికంగా అభివృద్ధిలోకి వస్తారు. ఎప్పుడంటే దేవుని చేతిలో ఉన్నప్పుడే. ఒకవేళ వ్యాపార పరంగా, వృత్తుల పరంగా, ఉద్యోగ పరంగా ఒక నష్టము, వ్యతిరేకత ఇక లేదు, ఇక పాడైపోయారు, ఇక అంతా కొలాప్స్ అయిపోయింది అనుకున్న సమయంలో దేవుడు తిరిగి పునర్నిర్మాణం చేయగలిగేది ఎప్పుడు అంటే ఆయన చేతిలో ఉంటూ నీ వలనే ఏదైనా జరిగిద్దని ఎవరైతే ఆయన చేతిలోకి వస్తారో వారిని ఖచ్చితంగా అద్భుతాలు జరిగిస్తూ వారి జీవితంలో గొప్ప కార్యాలు చేస్తాడు. అందుకనే మనమందరికీ ఏం చెప్తామంటే దేవుని చెంతకు రండి రండి అని ఎందుకు చెప్తూ ఉంటామంటే దేవుని చెంతకు రాకపోతే అద్భుతం లేదు. దేవుని ఎదుగు రాకపోతే, ఆయన చేతిలో ఉండకపోతే, మందిరానికి రాకుండా, దేవుని సన్నిధిలో ఉండకుండా, దేవునిలో నడవకుండా మన జీవితంలో ఏ కార్యం చూడలేము. ఇక మన జీవితాలు అలాగే ఉండిపోతాయి. అందుకనే దేవుడు బిడ్డారా, దేవుని సన్నిధిలో ఉన్న వారిని దేవుడు ఖచ్చితంగా దర్శిస్తాడు, ఖచ్చితంగా వారి పట్ల అద్భుతాలు చేస్తాడు, ఉపయోగకరమైన పాత్రగా దేవుడు మారుస్తాడు. సంఖ్యాకాండము 17:1 చూద్దాం. అక్కడ ఏ రీతిగా చిగురించబడతామో రాయబడి ఉంటది. యెహోవా మోషేకు ఇలాగ సెలవిచ్చాడు, నీవు ఇశ్రాయేలీయులతో మాట్లాడి వారి యొక్క ఒక్కొక్క కుటుంబములకు ఒక్కొక్క కర్రగా అనగా ప్రధానులందరి ఎదుట వారి వారి పితరుల కుటుంబముల చొప్పున 12 కర్రలను తీసుకొని రాయాలి. లేవీ కర్ర మీద అహరోను పేరు రాయాలి. ఏలయనగా ప్రధానులకి ఒక కర్రే ఉండాలి. కలుసుకొను గుడారములోని ఉంచాలి. ఎవరిని ఏర్పరచుకొందునో వారు కర్రలై చిగురిస్తారు. ఇశ్రాయేలీయులు మీకు విరోధముగా సనుగుచుండు సనుగులు నాకు వినపడకుండా ఇక మాపి వేసే బాధ్యత నాదే. కాబట్టి మోషే ఇశ్రాయేలుతో చెప్పగా ఆయన ప్రధానులందరూ కుటుంబములలో ఒక్కొక్క ప్రధానుడికి ఒక్కొక్కరి చొప్పున ఇచ్చింది. అహరోను కర్రయు వారి కర్రలందరి మధ్య ఉండగా సాక్ష్యపు గుడారములో ఉంచెను. మరునాడు మోషే వెళ్ళి చూడగా ఏలీ కుటుంబముదైన అహరోను కర్ర చిగుర్చి ఉండెను. చిగురించి పువ్వులు పూసి బాదము పండ్లు ఫలభరితంగా దేవుడు మార్చబోతున్నాడు. మనం అందరినీ కూడా గట్టిగా చెప్పండి. ఎవరిని ఫలభరితంగా మారుస్తాడు అంటే ఎవరిని దేవుడు ఎన్నుకొని ఏర్పరచుకున్నాడు. ఈరోజు మనల్ని ఎన్నుకొని ఏర్పరచుకొని తన సన్నిధిలోకి పిలుచుకున్నాడు. మనల్ని దేవుడు చిగురింప చేయబోతున్నాడు. మీ ఉద్యోగంలో, వ్యాపారంలో, కుటుంబంలో, సేవలో, సంఘంలో, ఆత్మీయులుగా ఎవరు చిగురిస్తారో, ఎవరు ఫలభరితంగా, ఎవరు అద్భుతంగా ఆశీర్వాదకరంగా దేవుడు ఉంచుతాడు అంటే ఎవరు దేవుని దృష్టిలో ఉంటారో, ఎవరు ఎన్నుకోబడ్డారో, ఎవరు ఏర్పరచబడ్డారో వారిని చిగురింప చేయబోతున్నాడు. ఎందుకంటే ఈ సేవలో మమ్మల్ని పిలిచిన వాడు మీరు నమ్మినా నమ్మకపోయినా, మీరు ఉన్నా లేకపోయినా ఈ సంఘాన్ని దేవుడు చిగురింప చేయబోతున్నాడు. గట్టిగా చెప్పండి. ఫలింప చేయబోతున్నాడు. పూత పట్టి ఫలభరితంగా ఒక ఫలాలను దేవుడు ఇవ్వబోతున్నాడు. ఎందుకంటే మమ్మల్ని పిలిచిన వాడు మనుష్యులు కాదు. మమ్మల్ని పిలిచిన వారు ఇరుగు పొరుగు వారు కాదు. మమ్మల్ని సేవకు నిలబెట్టింది మమ్మల్ని అపహసించేవాడు కాదు. మమ్మల్ని సేవకు ఏర్పరిచింది మమ్మల్ని చూసి అసూయ పడేవాడు కాదు. మమ్మల్ని చూసి దూషించేవాడు కాదు.
కాదు, మమ్మల్ని పిలిచింది నమ్మకమైన వాడు, ఆయన సజీవుడు. ఎందుకు ఆయన చనిపోయి తిరిగి లేచాడు అంటే, ఎందుకు ఆయన సమాధి చెయ్యబడి కూడా ఆ సమాధి ఎందుకు తెరవబడింది అంటే, ఆయన మనల్ని పునరుద్ధారపు శక్తితో నింపి మనల్ని చిగురించి ఫలభరితంగా దీవెనకరంగా ఆశీర్వాదకరంగా మనల్ని లేవనెత్తడానికి ఆయన చనిపోయి తిరిగి లేవనెత్తాడు. గట్టిగా చెప్పగలరా? ఆయన ఎందుకు చనిపోయి లేవనెత్తబడ్డాడంటే మనల్ని దీవించడానికి, మనం ఆశీర్వదించబడడానికి. ఆయన లేవడానికి ఒక కారణం ఉంది, నిన్ను దీవించడానికి, చనిపోయి నిన్ను బ్రతికించడానికి, దీవెనకరంగా మార్చడానికి. అందుకనే మనం ఎవరిని చూసి అధైర్య పడద్దు. ఎవరు మనల్ని బాగు చేయరు, ఎవరు మనల్ని దీవించలేరు, ఎవరు మన ఆశీర్వాదం కూడా తీసుకుని వెళ్ళలేరు, ఎవరు మనం ఫలభరితంగా చేయలేరు. మనం ఫలిస్తే ద్వేషిస్తారు, ఆశీర్వదించబడితే అసూయపడతారు, మన ప్రక్కనే ఉంటారు, వారే కత్తులుగా మారిపోతారు, గాయపరిచే వారిగా మారిపోతారు, అందరూ సహకరించే వారిగానే ఉంటారు, కానీ బయటికి మనల్ని తీసుకెళ్ళి చక్కగా ప్రచారం చేస్తూ ఉంటారు. మనం చేసే మంచిలో కూడా చెడు వెతుకుతూ ఉంటారు. కానీ మనం నమ్మిన దేవుడు నమ్మదగిన వాడు, అద్భుతంగా లేవనెత్తేవాడు, సర్వశక్తిమంతుడు, అద్భుతాలు జరిగించేవాడు, చిగురింపజేసేవాడు, ఫలభరితంగా మార్చి అద్భుతంగా లేవనెత్తేవాడు ఆయన మాత్రమే. అందుకని దేవుడు బిడ్డరా, ఈ సేవా పరిచర్యలో ఈ రీతిగా ఒక్క వ్యక్తి ద్వారా ఎన్ని ఆత్మలు రక్షించబడుతూ ఉన్నాయి అంటే, ఎవరి సహాయం లేదు, ఎవరు సపోర్ట్ లేదు, ఎవరు సహకరించరు, ఎవరు కూడా సపోర్ట్ చేయరు. కానీ దైవ జనుల మమ్మల్ని ఏ హస్తము సేవకు పిలిచినదో అదే హస్తం ఇప్పుడు మనకి నడిపిస్తూ ఉంది, ఇక ముందు కూడా నడిపించబోతూ ఉంది. కాబట్టి ఇప్పుడు వరకు మనం చూసిన ఈ పరిచర్య వేరు, రానున్న దినాల్లో దేవుడు చేసే ఇంకా ఇంకా అద్భుతమైన పరిచర్య వేరు. కనుక ఆ హస్తమే మనకు తోడై ఉండి, ఆ హస్తమే మనల్ని లేవనెత్తి, ఆ హస్తమే మనల్ని బలపరిచి ముందు కొనసాగించబోతూ ఉన్నది. అందుకనే మేము మనుషులకి ఎప్పుడూ విలువివ్వం, మనుషుల్ని తక్కువ చేస్తాం, దేవుని గొప్ప చేస్తాం. ఒక వ్యక్తి ఒక మాట చెప్తాడు, అలా చేయాలి ఇలా చేయాలి, ఆ మాట వింటే మనం పడిపోతాం. ఎందుకంటే మనల్ని పిలిచింది వాడు కాదు, మనం ఏర్పరిచింది వాడు కాదు, మనల్ని పిలిచింది సర్వశక్తిమంతుడు. ఈ రోజు ఒకరికి మనం నచ్చకపోయినా 2 రోజు తిప్పి తిప్పి తిరగొడతాడు కదా. తిప్పి వీళ్ళు చేసేదే యథార్థత, వీళ్ళు చేసేదే న్యాయం, ఇది పరిచర్య, ఇది సేవ అని యావత్ ప్రపంచానికి దేవుడు మనల్ని తీసుకొని వెళ్ళే విధంగా దేవుడు అద్భుతాలు జరిగిస్తాడు. అందుకని అందరూ తెలుసుకోవాల్సిన ఒకటి, ఆయన చనిపోయిన వాడు కాదు, ఆయన సజీవుడు, తిరిగి లేచిన వాడు. ఆయన లేవడానికి గల కారణం మన దీవెన కొరకే, మన ఆశీర్వాదం కొరకే, మనం ఫలించడం కొరకే, ఫలభరితంగా మార్చబడడం కొరకే. అహరోను కర్ర ఎవరి మీద ఆధారపడలా, ఒక ఎండిన కర్రను ఫలింపజేసింది దేవుడే, అద్భుతంగా ఫలభరితంగా మార్చింది దేవుడే. ఈరోజు మనుషుల మీద ఆధారపడుతున్నారేమో, ఎవరు మీకు సహకరించరు, ఎవరు మీకు సహాయం చేయరు, ఎవరు నిన్నే కోరరు. దేవుడు ఒక్కడే, ఆయనకు నమ్మకంగా జీవించండి, ఆయన చేతుల్లోనే ఉండండి. ఎప్పుడు వైకలికి పోవడానికి, ఎప్పుడు తొలగిపోవడానికి ఇష్టపడద్దు. ఆయన ఎలా తిప్పుతాడో యుక్తంగానే తిప్పుతాడు, మనం ఎప్పుడు కూడా అనేక ఉపయోగకరంగానే మారుస్తాడు. కానీ కొంచెం అది షైన్ చేసుకున్నప్పుడు చిన్న చిన్న శ్రమలు వస్తాయి, చిన్న చిన్న పరీక్షలు వస్తాయి, పరిశోధనలు వస్తాయి. కానీ ఎన్నొచ్చినా ఆయన చేతుల్లోనే ఉండాలి కదా. ఒక మట్టి ముద్దను ఎట్లా అది నలగొట్టి, తిరగొట్టి, కలిపి, కొండం చేసి, ఎండబెట్టి చాలా కష్టం ఉంటుంది, చాలా ప్రయాసం ఉంటుంది. కానీ అదంతా మన మేలు కొరకే, మన చక్కగా ఉపయోగపడితే ఆ శ్రమలే అనేకులకు దీవెనగా మార్చబడతాయి. ఆ పరీక్షలే మనకు దేవుడి సిరులుగా మారుస్తాడు. ఏ శోధన, ఏ శ్రమలు, ఏ వ్యతిరేకతలు, ఏది మనల్ని నిందించాయో, ఏది మనల్ని బాధించాయో అదే మనం ఘనతగా ఆశీర్వాదంగా దేవుడు మనల్ని కృప చూపేవాడు. కనుకనే ఏది మనల్ని ఇబ్బంది పెట్టిందో, ఏది మనల్ని కష్టపెట్టారో, ఏది మనకు అవమానంగా మార్చబడిందో
అది మనలోని దైవిక శక్తిని బయటకు తీసుకొని రావడానికే, దేవుని కొరకు ఇంకా బహుబలంగా పనిచేయడానికే. కాబట్టి అవన్నీ దేవుడు మనకు భూదండగా మారుస్తాడు, మనకు కృపను ఇస్తాడు, ఆశీర్వాదాన్ని ఇస్తాడు, అనేకులకు మార్గదర్శిగా మనల్ని మార్చేస్తాడు, అనేకులకు దీవెనగా పెడతాడు. కాబట్టి ఆ శ్రమలో నిలబడదా, ఏదో చిన్న మాట వచ్చిందని, చిన్న వ్యతిరేకత వచ్చిందని ఎక్కడ దేవుని చేతిలో నుంచి వైదొలిగిపోవద్దు. అవన్నీ ఘనత కొరకే, మన మేలు కొరకే, మన పేరుని ఖ్యాతిలోకి తేవడానికే దేవుడు మనకు లేపుతూ ఉంటాడు. కాబట్టి ఏ విషయంలో మనం దేవుడి నుంచి తొలగిపోవద్దు. ఎవరు దీవించబడతారు అంటే దేవుడి చేతిలో ఉన్నవారే. ఎవరు ఆశీర్వదించబడతారంటే ఆ మంచి కుమారు చేతిలో. ఎవరైతే అయ్యా నీ ఇష్టం, ఎట్లా మరుస్తావో మరుచయ్యా, ఎట్లా అందంగా దిగుతావో నీ ఇష్టం అని చెప్పి ఎవరి జీవితాలు ఆయన చేతుల్లో పెడతారో వారి జీవితాలు దేవుడు అద్భుతంగా మారుస్తాడు, ఆశీర్వాదంగా మారుస్తాడు, ఒక మంచి రూపుదిద్దుతారు. కుమారు దగ్గరికి రాకుండా కొండలేదు, దీవెన లేదు, నీ పేరు లేదు, ఘనత లేదు, నీ చరిత్ర లేదు, నీకు ఆశీర్వాదమే లేదు. అందుకని గ్రహించండి, ఎవరైనా దేవుని సన్నిధిలోకి రావాలా, మంచి కుమారు చేతిలో ఉండాలా, మంచిగా దీవించబడతాం. అందరం కూడా మోకరి